వ్యవస్థలు బాగు చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి. గుడ్డోడు చేలో పడ్డట్టు గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళకూడదు. దానికి ఒక పరిష్కారం కావాలి. అంధుడైన వ్యక్తి కూడా అద్భుతమైనటువంటి విన్యాసాలు చేయగలరని అనేక మంది నిరూపించారు. వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రత్యేక జ్ఞానం అలాగుంటుంది. వికలాంగులు సైతం సక్సెస్ అవుతున్నటువంటి అనేక చరిత్రలు చూస్తున్నాం. బట్ మన సమాజంలో లోపిస్తున్నది ఏంటంటే అన్నీ ఉన్నటువంటి వాడు ఎవరో ఒకళ్ళని తిట్టుకుంటూ కూర్చోవడం తప్పించి, లేదా ప్రభుత్వాల అధికారంలో చేపట్టినోడు ప్రతిపక్షాలను తిడుతూనో లేదా అంతకుముందు అధికారాన్ని తిడుతూనో కూర్చుంటాం తప్పించి పరిష్కారం ఆలోచించలేదు. బట్ భారత రైల్వేస్ రోజుకి 1 కోటి మందిని చేర్చేటటువంటి ఒక వ్యవస్థలో పెను మార్పులు నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. ఎవరు అవునన్నా కాదన్నా రైళ్ల వ్యవహార శైలి నుంచి రైల్వే స్టేషన్ల మార్పు దాకా అనేక అద్భుతాలు చేశారు. మరికొన్ని మార్పులు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని చర్చలు జరుగుతున్న సమయంలో ఈ పెద్ద పోస్ట్ తప్పక చూడాలి. మన దేశంలో ఉన్న రైల్వే లైన్స్ తక్కువ కావడం వల్ల ప్రయాణికులు ట్రైన్స్ మరియు గూడ్స్ ట్రైన్స్ కూడా ఒకే ట్రాక్ల మీద నడవాల్సి వస్తుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే హౌరా మద్రాస్ మధ్య 100 సంవత్సరాల క్రితం వేసిన డబుల్ ట్రాక్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నాం. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఇప్పటివరకు 3వ ట్రాక్ వేసుకోలేకపోయాం. గత 30 సంవత్సరాల్లో అదే ట్రాక్ మీద కొత్తగా కొన్ని వందల కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్స్, కొన్ని వందల గూడ్స్ ట్రైన్స్ నడుస్తూ ఉండటం వల్ల ట్రాఫిక్ భారీగా పెరిగి అసలు ట్రాక్ ఖాళీగా ఉండే సమయం తగ్గిపోతుంది. దాంతో ట్రైన్స్ ఆలస్యం అవుతాయి. ప్రయాణికుల ట్రైన్స్కి సమయపాలన ముఖ్యం కాబట్టి అవి టైంలోగా గమ్యం చేరుకోవాలి. కాబట్టి ఉన్న ట్రాక్స్ మీద నడవడానికి వాటికి ప్రాధాన్యత ఇచ్చి గూడ్స్ ట్రైన్స్ని ట్రాక్స్ ఖాళీగా ఉన్న టైముల్లో నడుపుతున్నారు. దీనివల్ల రైల్వే ద్వారా జరుగుతున్న సరుకు రవాణా చాలా ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యం కారణంగా ముఖ్యంగా తొందరగా పాడైపోయే ఆహార పదార్థాలు, పళ్ళు, కూరగాయలు, చేపలు మొదలైన రవాణాకి వ్యాపారవేత్తలు గూడ్స్ ట్రైన్స్ నమ్ముకోవడం మానేసి ఖర్చు ఎక్కువైన రోడ్డు రవాణా ద్వారా అంటే లారీలు, కంటైనర్ లారీలు ద్వారా పంపుతున్నారు. నిజం చెప్పాలంటే రైల్వేలకు ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా గూడ్స్ ట్రైన్స్ నడవడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్రయాణికులు ట్రైన్ నడపడం చాలా ఖర్చుతో కూడిన పని. ఎందుకంటే బోగీలు నిర్మాణం చేస్తున్న దగ్గర నుండి వాటిని మెయింటైన్ చేయడం, రైల్వే స్టేషన్ నిర్వహించడం, ప్రయాణికులకు అన్ని సదుపాయాలంటే తాగునీరు, విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం వరకు అంతా విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది. కానీ ప్రజలకు అందుబాటు ధరలోనే రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ప్రయాణికులు ట్రైన్ టికెట్ ధరలు తక్కువలో ఉంచి అంటే పరోక్షంగా సరుకు రవాణా మీద వస్తున్న ఆదాయాన్ని ఇటు మళ్లిస్తూ నష్టాలు భరిస్తూ ప్రయాణికులు ట్రైన్స్ నడుపుతోంది. రైల్వే శాఖ ప్రకారం రైల్వే అసలు టికెట్ ఖరీదులో సుమారు 50% మాత్రమే ప్రయాణికుల దగ్గర వసూలు చేస్తుంది. నిజంగా రైల్వే శాఖ ప్రయాణికులు ట్రైన్స్ బదులు ఒక్క గూడ్స్ ట్రైన్స్ మాత్రమే నడుపుకుంటే కొన్ని వేల కోట్ల లాభాలు ఆర్జించగలవు. సో దీనికి పరిష్కారం ప్రయాణికుల ట్రైన్స్, గూడ్స్ ట్రైన్ వేరే ట్రాక్స్ మీద నడపడం. కానీ దేశంలో ముఖ్యమైన నగరాలు కలుపుతూ ఒక్క గూడ్స్ ట్రైన్స్ మాత్రమే నడవడానికి ప్రత్యేకమైన రైల్వే ట్రాక్స్ వేయాలి. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం పడుతుంది. ఇలా చేస్తే బాగుంటుందని దశాబ్దాలుగా అనుకుంటున్న రైల్వే దగ్గర అంత పెట్టుబడి లేదు. ముందుండి మనం అనుసరించిన సోషలిస్ట్ ఆర్థిక విధానాల వల్ల ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించలేదు. మొత్తానికి యూపీఏ టైంలో 2006 సంవత్సరంలో ఇలా గూడ్స్ ట్రైన్స్ కోసం ప్రత్యేక రైల్వే కారిడార్స్ అంటే రైల్వే ట్రాక్స్ నిర్మించాలనే నిర్ణయం తీసుకుని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కంపెనీ ప్రారంభించారు. కానీ ఆర్భాటంగా ప్రారంభించిన అన్ని స్కీముల్లో యూపీఏ ప్రభుత్వం వద్ద డబ్బులు లేక ఇది నత్తనడక నడిచింది. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చాక దీని పనులు వేగం పెరిగాయి. ముందుగా ముఖ్యమైన మార్గాల్లో 2 కారిడార్లు నిర్మించాలి అనుకున్నారు. వెస్టర్న్ డిఎఫ్సి ఇది 1506 కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ దగ్గర దాద్రి నుండి ముంబై పోర్టు వరకు. ఈస్టర్న్ డిఎఫ్సి మొత్తం 1850 కిలోమీటర్లు, దీనిలో 1409 కిలోమీటర్లు బెంగాల్లో డాకుని నుండి యూపీలో కుజ్రా వరకు డబుల్ ట్రాక్, మిగిలిన 447 కిలోమీటర్లు కుజ్రా నుండి పంజాబ్ లుధియానా వరకు సింగిల్ ట్రాక్. ఈ 2022కు పూర్తి చేయాలని మొదటి ప్రణాళిక. కానీ కరోనా వల్ల ఆలస్యమై ఇప్పటికి రెండింట్లోనూ సుమారు 90% పని పూర్తయింది. వాజ్పేయి గారు 4 ముఖ్య మెట్రో నగరాలను కలుపుతూ గోల్డెన్ హైవే కారిడార్ నిర్మించిన విధంగానే ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని కూడా గోల్డెన్ క్వారిడెంటల్ ఫ్రైట్ కారిడార్ GQFCగా నిర్మించాలని నిర్ణయించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా నగరాలను నేరుగా కలిపే చతుర్భుజ గూడ్స్ ట్రైన్ కారిడార్స్ మాత్రమే కాకుండా ఉత్తర దక్షిణ అంటే ఢిల్లీ, చెన్నై మరియు తూర్పు పడమర అంటే కలకత్తా, ముంబై ప్లస్ ఆకారంలో కూడా నిర్మిస్తారు. ఈ దిశగా ఇప్పటివరకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. WDFC 1506 కిలోమీటర్లు ఢిల్లీ దగ్గర దాద్రి నుంచి నవీ ముంబై పోర్టు వరకు. దీనిలో సుమారు 1400 కిలోమీటర్లు పూర్తయి గూడ్స్ ట్రైన్ ఇప్పటికే నడుస్తున్నాయి. మిగిలిన 100 కిలోమీటర్ల త్వరలో పూర్తవుతుంది. EDFC 1337 కిలోమీటర్లు ఇది బెంగాల్లో డాంకుని నుండి ఉత్తరప్రదేశ్లో పూర్తిగా డబుల్ ట్రాక్ 100% నిర్మాణం అయిపోయి గూడ్స్ ట్రైన్స్ నడుస్తున్నాయి. సింగిల్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. కింద ప్రాజెక్టులో సర్వేలు పూర్తయి అనుమతులు వచ్చాయి. భూసేకరణ జరుగుతుంది. EWDFC 2073 కిలోమీటర్లు మహారాష్ట్రలో పాల్ఘర్ నుండి బెంగాల్లోని డాంకుని వరకు ఒక ఫేజ్, జార్ఖండ్లో రాజకర్సవాన్ నుంచి బెంగాల్లో అందల్ జంక్షన్ వరకు ఫేజ్ 2. NSDFC విజయవాడ నుండి ఇటార్సీ 975 కిలోమీటర్లు. ఈస్ట్ కోస్ట్ డిఎఫ్సి విజయవాడ నుంచి ఖరగ్పూర్ 1115 కిలోమీటర్లు. సౌత్ వెస్ట్ డిఎఫ్సి చెన్నై నుండి గోవాకి 890 కిలోమీటర్లు. ఈ కారిడార్స్
లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ లైన్స్ కూడా సాధారణ ఎత్తు కంటే చాలా ఎత్తులో నిర్మిస్తున్నారు. ఎందుకంటే గూడ్స్ ట్రైన్స్లో వాడే పొడవైన ప్లాట్ఫామ్ వ్యాగన్స్ మీద పెద్ద కంటైనర్లు ఒకదానిపై ఒకటి పెడితే సరిపోయే అంత ఎత్తులో నిర్మిస్తున్నారు. అంటే ఒకేసారి ఒక పెద్ద ప్లాట్ఫామ్ వ్యాగన్ మీద 4 పెద్ద కంటైనర్లు రవాణా చేయొచ్చు అనమాట. డబుల్ స్టాక్ కంటైనర్లు రవాణా చేయగలిగిన మొట్టమొదటి గూడ్స్ ట్రైన్ గత సంవత్సరం జనవరిలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ ట్రైన్ పొడవు సుమారు 1.5 కిలోమీటర్. ఈ ట్రైన్ WDFCలో భాగమైన హర్యానాలో న్యూ అటెలీ నుంచి రాజస్థాన్లో కిషన్గంజ్ వరకు 306 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఈ ఒక్క గూడ్స్ ట్రైన్ 10 అడుగులు పొడవు గల 360 కంటైనర్లు ఏకబిగిన తీసుకుపోగలదు. అంటే రోడ్డు మీద రవాణా లెక్కలో చెప్పాలంటే విదేశాల్లో ఉండే అతి పొడవైన 270 ట్రక్కుల సరుకుని ఈ ఒక్క గూడ్స్ ట్రైన్ ఎలక్ట్రిసిటీ మాత్రం ఉపయోగించి రోడ్డు రవాణా కంటే అతి తొందరగా రవాణా చేయగలదు. అంటే దేశానికి ఎంత డీజిల్ ఆదా అవుతుందో ఊహించండి. మనం ఈరోజు పెట్రోల్ మీద డీజిల్ మీద లీటర్కి 10 రూపాయలు ఎక్కువ చెల్లిస్తున్నామని బాధపడుతున్నాం. కానీ 10 రూపాయలు తగ్గించడం తాత్కాలిక ఊరట లేదా తాత్కాలిక పరిష్కారం. కానీ పెట్రోల్ డీజిల్పై ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్న సొమ్ము ఇటువంటి కార్గార్లు, విద్యుత్ మీద నడిచే ట్రైన్స్, మెట్రోలు మొదలైన నిర్మిస్తే పెట్రోల్ ఉత్పత్తులు బదులు విద్యుత్ వాడకం పెరిగి పెట్రోల్ వాడుక బాగా తగ్గితే దేశానికి మనకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వాడుక తగ్గడం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అదుపులో ఉంటాయి. ఈ DFC ట్రాక్స్ వేయడానికి విదేశాల నుంచి NTC మిషన్స్ దిగుమతి చేసుకున్నారు. ఇవి ఒకసారి కాంక్రీట్ స్లీపర్స్ పరుచుకుంటూ దాని మీద ఐరన్ రైల్స్ కూడా వెంటనే వేసేస్తుంది. ఇది ఒక రోజులో 1.5 కిలోమీటర్ ట్రాక్ వేయగలదు. మోడీ ప్రారంభించిన 1.5 కిలోమీటర్ పొడవైన ఈ గూడ్స్ ట్రైన్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఆయన ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.